తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ. ముగ్గురు ఒకరికొకరు పరిచయం లేదు, ఎవరికి ఎవరో తెలీదు. వారిని ఇన్స్టా కలిపింది. ఇన్స్టా వేదికగా ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం నడిపాడు ఆ యువకుడు. ఇద్దరు అమ్మాయిలను లైన్లో పెట్టి పీకలతో ప్రేమలో దించాడు. అతడు లేకపోతే ఇద్దరు బతకలేమన్నారు. కానీ ఆ యువకుడు మాత్రం ఇద్దరికి నో చెప్పాడు. కట్ చేస్తే ఒకరు మృతి, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాటం. ఇవే కాదు, ఈ కథలో చాలా ట్విస్టులున్నాయి. ఒకసారి ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై లుక్కేద్దాం. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతగాడి పేరు రమణ. బతులపల్లి మండలం గరిసినపల్లె. డిగ్రీ పూర్తి చేసి అనంతపురంలో వాహనాలకు లోన్ ఇచ్చే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇన్స్టాలో రమణ ఇద్దరు యూతులను పరిచయం చేసుకున్నాడు. వారు ముదిగుబ్బకు చెందిన షేక్ రేష్మ, కణేకల్లు మండలం ఎర్రగుంటకు చెందిన శారద. ఇద్దరిని తన మాటలతో ముగ్గులోకి దించి ప్రేమ పేరుతో చెట్టపట్టలేసుకుని తిరిగాడు. ఇద్దరితో ఫోన్లో చాటింగ్లు, బయట మీటింగ్లు సాగేవి. ఇంతలోనే రేష్మకు వేరొకరితో పెళ్లి జరిగింది. కానీ రమణను మర్చిపోలేని రేష్మ పెళ్లైన నెల రోజులకే భర్తను వదిలేసి పుట్టింటికొచ్చేసింది. తర్వాత మళ్లీ రమణతో కలుస్తూ ఉండేది. అటు మరో ప్రియురాలు శారదకు రేష్మ విషయం తెలిసింది. ఏంటి ఈ పని అంటూ రమణ్ను నిలదీసింది. అటు రేష్మకు కూడా విషయం తెలిసిపోయింది. ఇలా కొన్నాళ్లుగా ముగ్గురి మధ్య ఇదే అంశంపై గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల విషయం పీక్స్ కు చేరింది. ఈ గొడవలకు బ్రేక్ పెట్టాలనుకున్న రమణ ముగ్గురు కలిసి మాట్లాడుకుందామని పిలిచాడు. ఆదివారం ఉదయం ముగ్గురు ఒక గదిలో కూర్చుని మాట్లాడారు. అయితే ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని యువతులు పట్టుబట్టారు. ఎవరూ వెనకడుగు వెయ్యలేదు. దీంతో ఆగ్రహంతో ఆ యువకుడు ఇద్దరిని చేసుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో మోసపోయామని భావించిన రేష్మ, శారద నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలోకి వెళ్లి అక్కడ పాయిజన్ తీసుకున్నారు. వారిని స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శారద చికిత్స పొందుతూ మృతి చెందింది. రేష్మ ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, రకరకాల డీపీలతో రమణ అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటాడని పోలీసుల విచారణలో తేలింది. మాకు ఇద్దరు యువతులు ఆర్టీఓ ఆఫీస్లో పాయిజన్ తాగినట్లు, వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళి మరియు ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళి విచారించుకోగా ఆ యువతులు ఇద్దరు కూడా డిగ్రీ వరకు చదువుకున్నట్లుగా మాకు తెలిసింది. ఈ ఇద్దరు కూడా ఒక అబ్బాయి ప్రేమ విషయంలో, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా, ఆ అబ్బాయి కూడా ఇద్దరిని ప్రేమించి వాళ్ళని పెళ్ళి ఎవరిని చేసుకోవాలనే సందిగ్ధంలో వీళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం వల్ల ఇద్దరు కూడా మనం ఎటు తెలుసుకోలేని నిర్ణయంతో వాళ్ళు ఆర్టీఓ ఆఫీసులోకి సూపర్ వాస్మాలు తీసుకొని వచ్చి వెనుక ఉన్న ఒక గోడ కానుకొని ఉన్న ఒక ఆటోలో ఇద్దరు సేవించినట్లుగా ఆ సమాచారం తెలుసుకున్న స్థానికులందరూ కూడా వెంటనే వాళ్ళని ఆసుపత్రిలో చేర్చినారు. ఈ విషయంలో బోయే శారద అనే అమ్మాయి చనిపోయింది. షేక్ రేష్మ అనే అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది. షేక్ రేష్మకు ఒక కొద్ది రోజుల కిందట వివాహం అయింది. ఈ అబ్బాయి కోసమే అమ్మాయి విడాకులు ఇచ్చి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ప్రాథమికంగా. ఈ అబ్బాయి ఏం లేదు, ఈ అబ్బాయి డిగ్రీ ఫెయిల్ అయినాడు. తర్వాత ఇప్పుడు ఐకేఎఫ్ ఫైనాన్స్ దాంట్లో 4 వీలర్స్కి లోన్ ఇప్పించే దాంట్లో పనిచేస్తున్నాడు. అబ్బాయికి పెళ్లి కాలేదు. సేమ్ శారద 20, రేష్మ 20, సేమ్ వయసు. ఆ వ్యక్తికి కూడా 21, సేమ్ వయసు. అంతా కూడా సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నారు. మేము వాళ్ళ తల్లిదండ్రులను, బోయే శారద వాళ్ళ తల్లిదండ్రులు కనేకల్ మండలం వాళ్ళది, వాళ్ళని పిలిపించుకొని ఫిర్యాదు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. చూసారుగా అపరిచిత పరిచయంతో ఎంతటి ఘోరం జరిగిపోయిందో. మోసపూరిత ప్రేమకు ఓ యువతి బలైంది. సోషల్ మీడియా వినియోగం హెచ్చుమీరడంతో ఇలాంటి అనర్థాలకు లెక్క లేకుండా పోతోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ఎక్స్ తదితర ఆన్లైన్ వేదికల పరిచయాలు ప్రాణాలను హరిస్తున్నాయి. అందుకే అపరిచితులతో చాట్ చేయటం, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం వంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మేలు. మరి ఈ ట్రయాంగిల్ స్టోరీపై మీరేమంటారో కామెంట్ చేయండి.